హలో. అవునా? మా ఫ్యామిలీలో కూడా ఒక అక్క వాళ్ళకి సేమ్ ప్రాబ్లం వస్తే వాళ్ళు ఆయుర్వేదం యూజ్ చేశారు. చాలా స్పీడ్గా రికవరీ అయిపోయారంట. అంతే అంటావా? కానీ బయట వాళ్ళకి ప్రాబ్లం తెలిస్తే బాగోదేమో. మనకి అని చెప్పకుండా వేరే తెలిసిన వాళ్ళకి అని చెప్తాను. సరే, హాస్పిటల్ ఒకసారి ఎక్కడుందో కనుక్కో, ఒకసారి విజిట్ చేసి వద్దాం. ఎందుకే డబ్బులు వేస్ట్? ఏం యూజ్ చేశారో ఎలా యూజ్ చేశారో కనుక్కుంటే మనం కూడా ఫాలో అయిపోవచ్చు. ట్రీట్మెంట్ మారితే బెటర్ అనుకుంటున్నా నేను. సరే, తను వస్తున్నాడు అనుకుంటా, మళ్ళీ విన్నాడంటే ఫీల్ అవుతాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? కనుక్కొని అప్డేట్ ఇచ్చేయి. బాయ్. ఏంటి, ఏమైంది? ఎవరి మీద ఫైర్ అవుతున్నావు? ఇంకెవడు ఉన్నాడుగా, మన డాక్టర్ గాడు. ఏమైంది? అర్జెంటుగా మనం ఈ డాక్టర్ని మార్చేయాలి. నేను కూడా అదే అనుకుంటున్నా. అమ్మయ్య, ఇప్పుడు ఈ డాక్టర్ మార్చేస్తే రూల్స్ అన్ని మార్చేయచ్చు. నువ్వు నిజంగా అంటున్నావా? మనం ఆయుర్వేదిక్కి మారిపోదాం. అవును, మనం ఆయుర్వేదిక్ మారిపోదాం. అప్పుడు కానీ నాకు ఈ డాక్టర్తో గోల్ తప్పదు. అమ్మాయి హ్యాపీగా ఉండొచ్చు. ఇదే బెస్ట్. హలో, దిలీప్ ఆయుర్వేదిక్ దానికి ఒప్పుకున్నాడే. నేను కూడా ఇప్పుడే కనుక్కున్నానే. లిస్ట్ చెప్తా, రాసుకో. అవునా? ఒక్క నిమిషం, నేను బుక్లో నోట్ చేసుకుంటా. చెప్పే. ముఖ్యంగా ఆయుర్వేదంలో స్పర్మ్ క్వాలిటీ పెంచే మెడిసిన్స్ అశ్వగంధ. ఇది స్ట్రెస్ ని తగ్గించి టెస్టోస్టెరాన్ హార్మోన్ ని పెంచుతుంది. తనకి ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా ఇది ఇచ్చే దెబ్బకి కూల్ అయిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి కాంచ్ బీజ్, స్పర్మ్ ప్రొడక్షన్ ని పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి సఫేద్ ముస్లి, ఇవి తూలగోంది విత్తనాలు, ఇది కౌంట్ ని పెంచుతుంది. ఏంటి ఈ పేర్లన్నీ ఇలా ఉన్నాయి? అసలు నోరు కూడా తిరుగుతలేదు. అవన్నీ ఆయుర్వేద మూలికలు. రేపటి నుండి వాటిని నువ్వు పేస్ట్ చేసి ఇస్తూ ఉండాలి. మెడికల్ షాప్ లో దొరికేవి చంద్రావతి, అశ్వగంధ చూర్ణం, ఫలకృతం ఇంతేనే. ఇంకా 1 2 3 4 అంతేనా? అమ్మయ్య, అన్నీ నోట్ చేసేసాను. వెంటనే షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చేస్తాను. సరేనే మరి, థ్యాంక్ యూ, బాయ్. ఏంటి ఏదో చూస్తున్నట్టున్నావు? ఏం లేదు, షాపింగ్కి వెళ్ళాలి కదా, గ్రాసరీ అది రాస్తున్నా, సో అదే చూసుకుంటున్నా. ఓ అవునా, సరే సరే వెళ్ళు. ఏంటి అప్పుడే రెడీ అయిపోయావా? వెళ్తున్నా, లేట్ అవుతుంది కదా. నువ్వు వెళ్ళొచ్చేస్తావా లేకపోతే నన్ను ఏమైనా రమ్మంటావా? పర్లేదు, నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను, ఆటోలో వెళ్ళొచ్చేస్తాను. షూరా? యా, ఐ విల్ మేనేజ్. సరే అయితే నేను కాసేపు చిల్ అవుతా. బాయ్. ఏం కొన్నావు ఏంటి? చిన్న గ్రాసరీసే, తొందరగా అయిపోయింది. అబ్బో, లాస్యా, ఎందుకు ఆయుర్వేదిక్ మ్యాటర్ ఏమైంది? హాస్పిటల్ ఎక్కడో చెప్పాడా? ఆ డాక్టర్ యుఎస్లో ఉంటారంట, కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారు. ఇంకోటి ఏంటంటే రూల్స్ అన్నీ సేమ్, తినడం తాగడం అన్నీ సేమ్. ఏంటి, రూల్స్ అన్నీ సేమా?
అలా కాదు నాన్న. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ 30% మాత్రమే పనిచేస్తుంది. కానీ మన మైండ్ సెట్ ద్వారా 70% రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? సరే కానీ ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో, చెప్తా నీకొక సర్ప్రైజ్. సర్ప్రైజ్ అన్నదంటే ఏదో గట్టిగా ఉన్నట్టు ఉంది. అను ఆ. మింగు మింగు మింగు, చిన్నగా చిన్నగా. ఏంటి ఇది ఇంత భయంకరంగా ఉంది? అశ్వగంధ సాఫెడ్ మూస్లీ మిక్స్. నేను తిన్నదేంటని అడుగుతుంటే అర్థం కాని భాషలో తిడతావేంటే? ఇవి వనమూలికలు. స్ట్రెస్ తగ్గించి హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. నీకెప్పుడు స్ట్రెస్ వచ్చినా నీకిదే తినిపిస్తా, సరేనా? చిన్న బతుకు, చివరికి స్ట్రెస్ వీలైనా చెప్పుకోలేనమాట. ఏంటో ఈ మనిషి. తాగు. ఇప్పుడేం స్కీమ్ వేసేవే? ఏంటిది? తాగు. చెప్తా కానీ ఫస్ట్ తాగు. ఇంత కంపోతుందంటే ఏంటిది? చంద్రవతి. చంద్రవత? ఆవిడెవరు? ఆవిడ కాదు, ఆయుర్వేదిక్. ఫస్ట్ నువ్వు తాగు, చెప్తా. చూడు, తాగేశావు. ఇదేదో నాకు మటర్ స్కెచ్ చేసినట్టుంది. అమ్మో. ఇదేంటి కడుపులో గుడగొడలాడుతుంది? ఇది తేడా అవ్వలేదు కదా? అమ్మయ్యా. ఏంటి తేడా ఉంది కడుపులో? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. తోస్తుంది. ఇంకా లాభం లేదు, వెళ్ళాల్సిందే. ఇప్పుడే కదా వెళ్ళొచ్చాడు, మళ్ళీ వెళ్తున్నాడేంటి? సర్లే. A few moments later. మళ్ళీ ఏం కనిపించావే దాంట్లో? అమ్మో. అమ్మా. అమ్మా. ఏం కలిపే బాబు, చొక్కాలు కనిపిస్తున్నాయి. అమ్మా. ఇది అయితే బలం వస్తుందో లేదో తెలియదు కానీ బలహీనత మాత్రం వచ్చింది. ఏమైంది దిలీప్? ఇప్పుడైనా చెప్పు, ఎనీ ప్రాబ్లం? కనబడట్లేదా? నీ ప్రయోగం వల్ల వచ్చిన రిజల్ట్స్ ఇవి. అందులో ఏం కలుపుతున్నావే? అవే నేను చెప్పాగా, సాఫెడ్ మ్యూస్లీ, చంద్రవతి.
లాస్య కొంచెం తెలుగులో మాట్లాడు లాస్య, అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఆగు. ఏవో దూలగొంది విత్తనాలు, పల్లేరుకాయలు, అశ్వగంధ, ఇంకా చాలా ఉన్నాయి నేమ్స్. ఏంటి దూలగుండు విత్తనాలా, హ్మ్, పల్లేరు కాయలా? అవేంటో అసలు తెలుసా నీకు? ఏమో నాకు తెలీదు, మా ఫ్రెండ్ చెప్పింది. ఏంటి తెలీదా? మ్హూ. ఆ? దిలీప్ లే. ఆ? అసలు నువ్వేంటి, ఆ బుక్ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు లాస్య? అది మా ఫ్రెండ్ రాసిచ్చిన ట్రీట్మెంట్. ఏంటి మీ ఫ్రెండ్ ఇచ్చిన ట్రీట్మెంటా? హ్మ్, అంటే డాక్టర్ ఇచ్చింది కాదా? మ్హూ. అయితే నాకు కన్ఫర్మ్ సావే, నీకంటే మా డాక్టర్ ఏం కదే. దిలీప్, అరే ఏం కాదు, ఇది జస్ట్ ఆయుర్వేదిక్ అంతే, లే. సరే లోపలికెళ్ళైనా పడుకో. హలో, ఏం చేస్తున్నావే? ఇప్పుడే భోజనం చేసి అలా పడుకున్నా. నేను చాలా టెన్షన్గా ఉన్నానే. నువ్వు చెప్పినట్టే ఆయుర్వేదిక్ స్టార్ట్ చేశా, కానీ మధ్యాహ్నానికే మోషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎంత ఇచ్చావేంటి? అదే అశ్వగంధ, చంద్రవతి 2 స్పూన్స్ వేసి ఇచ్చా అంతే. అదేంటి, నేను 1 స్పూన్ మాత్రమే ఇయ్యమన్నాను కదా. అంటే ఇంకా స్పీడ్గా రికవరీ అవుతాడని నేనే యాడ్ చేసి ఇచ్చా. ఇంకెప్పుడు అలా చెయ్యకే బాబు, ఆయుర్వేదం అసలే ఓవర్ హిట్ కదా. ఓ పర్లేదు కదా, ఇప్పుడేం కాదు కదా. సరే బాయ్. నా వల్లే ఇలా అయింది, అయినా డాక్టర్ సజెషన్ లేకుండా ఏం చేయకూడదు. దిలీప్ ఏం చేస్తున్నాడో ఏంటో. దిలీప్, దిలీప్ ఏమన్నా తిందులే. నాకు కొంచెం నీరసంగా ఉంది లాస్య, నన్ను కోసం పడుకో నువ్వు. దిలీప్ లెగు, చాలాసేపటి నుంచి పడుకుని ఉన్నావు కదా, ఏమన్నా తిందులే. లే, ఆ నీరసం తగ్గాలంటే ఏదో ఒకటి తినాలి. ఫస్ట్ నువ్వు లే. లాస్య మళ్ళీ ఇప్పుడు ఏం తెచ్చావు? నీకోసం కర్డ్ రైస్ తీసుకొచ్చాలే. అమ్మా నీకు నీ ఫుడ్కో దండం, నన్ను వదిలేయి. ఏ లెగు దిలీప్, ఈరోజు నేను తినిపిస్తా. ఇదేం ఆయుర్వేదిక్ కాదు, జస్ట్ కర్డ్ రైస్ అంతే. లే. అబ్బా ఇది నన్ను నిజంగా చంపేలా ఉంది ఇది. ఆ? ఆ, నిజంగా కర్డ్ రైస్ అయినా? నిజంగా కర్డ్ రైసే. కర్డ్ రైసే తినొచ్చు. హ్మ్. చూడు నువ్వు బలంగా ఎంత బాగున్నావో. ఇప్పుడు జోకులేకు, నాకు నవ్వే ఓపిక కూడా లేదు. సరే కొంచెం తిను. అయ్యో కంగారు పడుకు, నెమ్మదిగా తిను. ఇంకా చాలా ఇది ఒక్కటి తిను అంతే. నా వల్ల కాదు, ఫుల్గా ఉంది. అదేం కుదరదు, ఇదంతా నువ్వే తినాలి, లేకపోతే మళ్ళీ ఆ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ తీసుకొస్తా. అమ్మో దానికంటే ఇది తినడమే బెటర్. ఏది ఇటు, నేనే తింటా. దిలీప్ సారీ, మార్నింగ్ నుంచి నా వల్లే నువ్వు ఇంత ఇబ్బంది పడ్డావు. నేనే డోస్ ఎక్కువ ఇచ్చేసా నాకు తెలియక. పర్లేదు లాస్య, ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు మళ్ళీ. సరే వెళ్ళు. ఎంతకీ నువ్వు తిన్నావా? నేను ఇప్పుడు తింటాలే, నువ్వు తినేసావుగా. నువ్వు వెళ్ళు, ఇంకాసేపు పడుకుంటా. పడుకో. దిలీప్ ఈవినింగ్ సరదాగా ఎక్కడికైనా వెళ్దామా?
ఎందుకో బోర్ కొడుతుంది అనిపిస్తుంది. అలా బయటికి వెళ్ళొద్దామా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా, మంచి పీస్ఫుల్ ప్లేస్కి. మన ఇద్దరం సరదాగా మాట్లాడుకొని చాలా రోజులు అయిందనిపిస్తుంది. సరే, నువ్వు ఫ్రెష్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటా. హ్మ్. సరే. దిలీప్, ఉమ్, నా మీద కోపం రావట్లేదా? కోపమా? దేనికి? అంటే నేను చాలా ఇబ్బంది పెడుతున్నా కదా. అలా ఏం లేదు. నేను పర్ఫెక్ట్గా లేకపోబట్టే కదా ఇవన్నీ. ఎవరు చెప్పారు నువ్వు పర్ఫెక్ట్గా లేవని? అది జస్ట్ మెడికల్ ఇంబ్యాలెన్స్ అంతే. ఇంకెప్పుడు పర్ఫెక్ట్గా లేవని అనుకో మాకు. సరే. హలో, బయట ఉన్నాను సార్. అవునా? ఓకే ఓకే సార్, నేను చూసుకుంటా. ఏమైంది? మొన్న మేము ఒక ప్రాజెక్ట్ చేశాం కదా, హ్మ్. అది క్లయింట్కి నచ్చి పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడంట. హ? వావ్, గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి ట్రీట్ ఎక్కడా? మరి నేను తినొచ్చంటేనే ట్రీట్ ఇస్తాను. ఏమొద్దులే, పద. సరే, ఏం తింటావు చెప్పు. పానీపూరి. సరే, పద. హ్మ్. చాలా బాగుంది. మ్మ్. హ్మ్? మీ అమ్మాయిలకి ఈ పానీపూరికి జన్మజన్మల అనుబంధం ఉందనుకుంటా. ఎప్పుడు చూసినా ఈ పానీపూరి చుట్టూ తిరుగుతారు. హ్మ్. ఇదే మా ఊర్లో అయితే పానీపూరి షాప్లో పెద్ద ఖాతా ఉంటుంది తెలుసా? అవునా? ఏంటి నీకు ఇవంటే అంత ఇష్టమా? చాలా. అవునా? భయ్యా, और एक प्लेट डालो. బాగుంది, ఒక్కటి తిను. అరే, పానీపూరి తినడం కూడా రాదా నీకు?